ఓం. కర్మలంటే ఏంటి? కర్మలు ఎన్ని రకాలు? కర్మలకు సుఖానికి దుఃఖానికి సంబంధం ఏంటి? ఈ విషయాల గురించి మనం చర్చిద్దాం. కర్మ అంటే మనకు గుర్తొచ్చేది పనులు. ఇవి కూడా కర్మలే. పని చేస్తున్నాం. ఎందుకు చేస్తాం పని? ఫలితం కోసం చేస్తాము. ఏ ఫలితం రావాలని చేస్తాము? మంచి ఫలితం రావాలని చేస్తాం. మంచి ఫలితం అంటే సుఖం లభించాలి, ఆనందం లభించాలి, సంతోషం లభించాలని పనులు చేస్తుంటాం. ప్రతి పని వెనుక మన ఆనందము కారణం ఉంటుంది. ఏ పని మనం చేస్తున్నా ఆనందం కోసమే చేస్తాం. మరి ఏ పని చేస్తే మనకు ఆనందం వస్తుంది? ఏ పని చేస్తే దుఃఖం వస్తుంది, అంటే కష్టం వస్తుంది, బాధలు వస్తాయి? ఆ విషయాల గురించి మనం తెలుసుకోవాలి. ఒక పని మనం చేస్తున్నాము, అది వెంటనే ఫలితాన్ని ఇస్తే దీన్ని దృష్టఫలం అంటారు. అంటే ఒక పని చేయడం ద్వారా వెంటనే సుఖం వచ్చినా వెంటనే కష్టం వచ్చినా దాన్ని దృష్టఫలం అంటారు. కొన్ని పనులు తర్వాత ఫలాన్ని ఇస్తాయి. తర్వాత ఫలాన్నిచ్చే కర్మలను అదృష్ట కర్మలు అంటారు. ఆ ఫలాన్ని అదృష్ట ఫలం అంటారు. వెంటనే వచ్చేది దృష్టఫలం, అంటే వెంటనే కనిపిస్తుంది మనకు, కనుక దృష్టం అంటారు. ఇప్పుడు కర్మ చేశాం కానీ ఫలం రాలేదు, అంటే కనిపించట్లేదు, దీన్ని అదృష్ట ఫలం అంటారు. అంటే కర్మలు వెంటనే ఫలాన్ని ఇస్తే దృష్ట కర్మలు అంటారు, తర్వాత ఫలాన్ని ఇస్తే అదృష్ట కర్మలు అంటారు. మనము ఇప్పుడు మాత్రమే ఫలాన్ని ఇచ్చి తర్వాత కష్టాన్ని ఇస్తే దానివల్ల మనకు లాభాలు లేవు. ఇప్పుడు మాత్రమే సుఖాన్ని ఇస్తుంది, తర్వాత కష్టానికి కారణమవుతే అట్లాంటి కర్మలు మనం చేయకూడదు. ఇప్పుడు సుఖాన్ని ఇస్తూ తర్వాత కూడా సుఖాన్ని ఇచ్చే కర్మలు మనం చేయాలి. వాటిని పుణ్యకర్మలు అంటారు, శ్రేష్ఠ కర్మలు అంటారు, సత్కర్మలు అంటారు, వేద విహిత కర్మలు అంటారు. వీటి వల్ల తర్వాత ఫలం వస్తుంది, ఇప్పుడు కూడా ఫలం వస్తుంది, అంటే తర్వాత కూడా మనకు సుఖం లభిస్తుంది. ఒక క్షణిక సుఖం కోసమే మనము పనులు చేయట్లేదు. మనకు లోపల అంతరార్థం ఏముంటుందంటే దీర్ఘకాలం సుఖాన్ని ఇవ్వాలి, ఇప్పుడు సుఖాన్ని ఇవ్వాలి, తర్వాత కూడా సుఖాన్ని ఇవ్వాలి. అలాంటి కర్మలే మనం చేయాలి. వాటిని పుణ్యకర్మలు అంటారు. ఇక పుణ్యకర్మల్లో ఇప్పుడు కొంచెం కష్టం ఇచ్చినా తర్వాత సుఖం ఇస్తుంది, అంటే కొంత కష్టంగా అనిపించినా ఎక్కువ సుఖాన్ని ఇస్తుంది, ఎప్పటికీ సుఖాన్ని ఇస్తుంది. అలాంటి కర్మలు పుణ్యకర్మలు. వాటినే ధర్మయుక్త కర్మలు అని కూడా అంటారు. అంటే ఏవి పుణ్యకర్మలు అంటే మనము చేసేది జ్ఞానయుక్తమైనప్పుడు, జ్ఞానయుక్తం లోపల ఏ కర్మ చేసినా, అంటే జ్ఞానంతో కూడి ఏ కర్మ చేసినా అది మనకు లాభం చేస్తుంది, సమాజానికి కూడా లాభం చేస్తుంది. కేవలం మనకే లాభాన్ని చేసేది, సమాజానికి నష్టం చేసేది అది పుణ్యకర్మ కాదు, దాన్ని పాపపు కర్మ అంటారు. పాపం అంటే సమాజానికి నష్టం చేసే కర్మ. మనము సుఖపడాలని ఉంటుంది, కానీ మన సుఖము పడడం కోసము సమాజానికి నష్టం చేయకూడదు. అదే చెప్తుంది ధర్మం. అంటే సమాజానికి నష్టం చేయకుండా తానవ్వక ఇతరులను నొప్పించక, అంటే మనము దుఃఖాల పాలు కాకూడదు, మన సుఖం కోసము సమాజాన్ని దుఃఖాల పాలు నష్టం చేయకూడదు. అదే పుణ్యకర్మ. అట్లాంటి కర్మలు చేస్తే ఇప్పుడు సుఖం ఉంటుంది, తర్వాత కూడా సుఖం ఉంటుంది. ఇక పాపపు కర్మలు ఎలా ఉంటాయంటే అవి ఇప్పుడు సుఖాన్ని ఇవ్వచ్చు, అంటే ఇవి జ్ఞానరహితమైనవి, అంటే తాత్కాలిక క్షణికమైన సుఖాన్ని ఇస్తాయి. వీటి వల్ల అంటే తాత్కాలిక క్షణిక సుఖాలు ఇచ్చే కర్మలు ఎట్లుంటాయంటే
అవి సమాజానికి నష్టం చేస్తాయి. సమాజానికి నష్టం చేస్తాయి కనుక వాటిని పాపపు కర్మలు అంటారు. వాటి వల్ల క్షణికమైన సుఖం లభిస్తుందేమో కానీ తర్వాత కష్టాలు లభిస్తాయి. ఎందుకంటే మనం చేసింది పాపపు కర్మ కనుక పాపపు కర్మకు ఫలం ఏంటిది? కష్టం, దుఃఖం, బాధ. అవి తప్పకుండా అనుభవించవలసి ఉంటుంది. కర్మ సిద్ధాంతం ఏం చెప్తుందంటే మనం పుణ్యకర్మలు చేయాలి, పాపకర్మలు చేయకూడదు. ఎందుకంటే ప్రతి మనిషి, ప్రతి జీవి కూడా సుఖాన్నే కోరుకుంటుంది, దుఃఖాన్ని కోరుకోదు. కనుక మనకు సుఖం కావాలి. సుఖం కావాలంటే పుణ్యకర్మలు చేయాలి. పుణ్యకర్మలు చేయాలంటే ఏది పుణ్యకర్మో మనకు తెలియాలి. తెలిస్తేనే మనము పుణ్యకర్మ చేయగలము, లేకుంటే చేయలేము. అదేవిధంగా ఏది పాపకర్మ కూడా తెలియాలి. తెలిస్తేనే దాన్ని చేయకుండా ఉండగలం. అంటే ఈ పాపము పుణ్యము అనే విషయాలు మనకు క్లారిటీగా తెలియాలి. అంటే పాపం ఇచ్చే కర్మలను చెడు కర్మలు అంటారు, పుణ్యాన్ని ఇచ్చే కర్మలను మంచి కర్మలు అంటారు. అంటే మంచి కర్మలేంటో చెడు కర్మలేంటో తెలియాలి. మంచి కర్మల వల్ల పుణ్యము, పుణ్యము అంటే ఏంటిది? పుణ్యము అంటే పుణ్యకర్మాశయం. పుణ్యకర్మాశయము అంటే తర్వాత ఫలాన్ని ఇచ్చేది. అదృష్ట కర్మాశయం ఇది. అదృష్టం అంటే కనిపించదు మనకు, అదృష్ట ఫలాన్ని ఇస్తుంది పుణ్యకర్మాశయం. పాపకర్మాశయము ఇది అదృష్ట దుఃఖాన్ని ఇస్తుంది. అంటే తర్వాత కనిపించని దుఃఖాన్ని ఇస్తుంది, తర్వాత దుఃఖాన్ని ఇస్తుంది. ఇప్పుడు చెడు పనులు చేస్తున్నాం, మాకేం కావట్లేదు అని అనుకోవడానికి లేదు. కొన్ని కర్మలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు కష్టాన్ని ఇవ్వకపోయినా తర్వాత కష్టాన్ని ఇస్తాయి. కనుక మనకు శాస్త్రాధ్యయనం అనేది ముఖ్యం. శాస్త్రాధ్యయనం చేసినప్పుడు ఏ కర్మ మనకు సంపూర్ణమైన శాశ్వతమైన సుఖాన్ని ఇస్తుంది, ఏ కర్మ వల్ల మనకు దుఃఖాలు వస్తాయనేది తెలియజేస్తుంది. అప్పుడు మనం జాగ్రత్త పడి మంచి కర్మలు చేస్తాం. ఇక ఈ జన్మ లోపల మనము మంచి కర్మలే చేస్తున్నాము, కానీ దుఃఖాలు అనుభవిస్తుంటాం. ఎందుకు? ఇవి పూర్వజన్మకు సంబంధించినవి. దానికి తప్పకుండా మనము భోగాన్ని, దుఃఖభోగాన్ని అనుభవించవలసి ఉంటుంది. కొంతమంది చెడు కర్మలే చేస్తుంటారు, అయినా సుఖపడుతుంటారు. దీనికి కారణం ఏంటిది? వాళ్ళు పూర్వజన్మ లోపల మంచి కర్మలు చేసుకొని ఉండవచ్చు, దాని ఫలాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారు. జీవితాన్ని మనము విభజిస్తే 4 రకాలు: హితకరమైన, అహితకరమైన, సుఖకరమైన, దుఃఖకరమైన జీవితం. జీవితం లోపల తప్పకుండా ఈ 4 కవర్ అవుతాయి. జీవితం లోపల మంచి పనులు చేస్తాము, దీన్ని హితకరమైన జీవితం అంటారు. చెడు కర్మలు చేస్తే అహితకరమైన జీవితం అంటారు. ఇక సుఖపడడాన్ని సుఖయుక్త జీవనం అంటారు, దుఃఖపడడాన్ని దుఃఖయుక్త జీవనం అంటారు. అంటే జీవితం లోపల సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచి మనం చేస్తే తర్వాత సుఖం ఉంటుంది, చెడు చేస్తే తర్వాత దుఃఖం ఉంటుంది. ఇప్పుడు మనము సుఖపడుతున్నామంటే ఇంతకుముందు చేసిన పుణ్యకర్మల వల్ల, ఇప్పుడు మనం బాధపడుతున్నామంటే ఇంతకుముందు చేసిన పాపకర్మల వల్ల. కనుక మనము మంచి కర్మలు చేస్తే తర్వాత సుఖం వస్తుంది, వెంటనే సుఖం రాకపోయినా తర్వాత అయితే సుఖం వస్తుంది. అంటే మనం ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తాము. ఇప్పుడు కొంచెం కష్టపడడం ద్వారా భవిష్యత్తు లోపల ఎక్కువ సుఖపడగలం. కనుక మనం ఎప్పుడు పుణ్యకర్మలు చేయాలి, పాపకర్మలు చేయకూడదు. పాపకర్మలు చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు క్షణికంగా సుఖం లభించవచ్చు తాత్కాలికంగా, కానీ తర్వాత దుఃఖం లభిస్తుంది, అది కూడా మనమే అనుభవించాలి. కనుక జ్ఞానయుక్తమైన కర్మలు మనం చేయాలంటే మంచి కర్మలు చేయాలి. ఏదైతే ఈశ్వరుని యొక్క ఆజ్ఞ ఉందో, వేదం లోపల ఏదైతే చేయవలసిన కర్మ ఉందో, కర్మలు ఉన్నాయో అవే చేయాలి, చేయకూడనివి వదిలేసేయాలి. అప్పుడే మనకు సుఖం లభిస్తుంది. ఇక మనము జీవితం లోపల అంటే ఈ జీవితము
భోగం కోసం వచ్చింది, కర్మ కోసం వచ్చింది. అందుకే మానవ జన్మను కర్మయోని భోగయోని అంటారు. అంటే మనము భోగయోని అంటే ఎట్లా అంటే ఇంతకుముందు చేసిన పాపానికి సుఖాన్ని, పాపానికి దుఃఖాన్ని, పుణ్యానికి సుఖాన్ని అనుభవించవలసి ఉంటుంది. దీన్నే భోగం అంటారు. భోగము అనుభవించాలి. తర్వాత కర్మలు కూడా చేస్తుంటాం. అంటే భోగం అనేది అనుభవిస్తూనే కర్మలు కూడా చేస్తుంటాం. మంచి కర్మలు చేస్తాం, చెడు కర్మలు చేస్తాం. మనకు జ్ఞానం ఎందుకు కావాలంటే ఇప్పుడు చేసే కర్మల్లో మనము జ్ఞానం లేనప్పుడు మంచో చెడో తెలియకుండానే చేస్తాము. దానిలో మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. కానీ జ్ఞానం ఉన్నప్పుడు మనం మంచి కర్మలు మాత్రమే చేస్తాము, చెడు కర్మలు చేయము. దానివల్ల మనకు పుణ్యకర్మాశయం ఏర్పడుతుంది. పుణ్యకర్మాశయం మనకు సుఖానికి కారణమవుతుంది. ఇక ఇంతకుముందు చేసిన కర్మలు అయితే మనం తప్పకుండా అనుభవించాలి. అంటే పుణ్యం చేస్తే సుఖాన్ని అనుభవించాలి, పాపం చేస్తే దుఃఖాన్ని అనుభవించాలి. అనుభవం అనేది తప్పదు. కానీ కర్మలు చేయడం అనేది మన చేతిలో ఉంది. భోగం మన చేతిలో లేదు. ఎందుకంటే ఆల్రెడీ అది జరిగిపోయింది. భూతకాలం లోపల మనం చేసింది ఇప్పుడు అనుభవించాలి. దాన్ని మార్చడానికి వీలు లేదు. కనుక ఇప్పుడు చేసేదాన్ని మనము మార్చుకోవచ్చు. మార్చుకొని భవిష్యత్తు లోపల సుఖాన్ని మనము భోగించవచ్చు. అయితే మనకు పూర్వజన్మలో చేసుకున్న కర్మల వల్ల మనం భోగాన్ని అనుభవిస్తున్నాం. పూర్వజన్మలో చేసుకున్న కర్మలను మనము సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలుగా విభజించవచ్చు. సంచిత కర్మలు అంటే ఎన్నో జన్మల నుంచి మనము కర్మలు చేస్తూ వస్తున్నాము. దానికి సంబంధించిన భోగము అనుభవించక మిగిలిన కర్మాశయాన్ని అది సంచిత కర్మాశయం అంటారు. ఇక్కడ కర్మలు, కర్మాశయం. కర్మలు అంటే మనకు రెండు అర్థాలు వస్తాయి. అంటే ఇప్పుడు చేస్తున్న కర్మలు కూడా వస్తాయి. ఇక్కడ కర్మ అంటే కర్మాశయం, అంటే ఇంతకుముందు చేసిన వాటి యొక్క కర్మాశయం, కర్మల యొక్క కర్మాశయం. అది రెండు రకాల కర్మాశయం. సంచిత కర్మాశయం ఉంటుంది, ప్రారబ్ధ కర్మాశయం ఉంటుంది. ఇక్కడ ప్రారబ్ధ కర్మాశయమే ఈ జన్మలో మన జాతి, అంటే ఈ మానవ జన్మ లభించడానికి, ఈ భోగానికి, ఈ ఆయువు కారణమవుతాయి ప్రారబ్ధ కర్మలు. సంచిత కర్మలు అంటే ఇప్పుడు మనము ఈ జన్మలోకి వచ్చాం, ప్రారబ్ధం వల్ల ఈ జన్మలోకి వచ్చాం. మనం జన్మలోకి వచ్చేటప్పుడు మనకు జాతి, ఆయువు, భోగం అని నిర్ణయించబడి ఉంటుంది. ఇది పురుషార్థం వల్ల జాతిని మార్చుకోలేము, కానీ ఆయువును, భోగాన్ని మార్చుకోవడం వీలవుతుంది. అంటే పురుషార్థం అంటే జ్ఞానాన్ని సంపాదించుకొని మనం ఎక్కువ కష్టపడి మన ప్రారబ్ధాన్ని కూడా మార్చుకోవచ్చు. ప్రారబ్ధం లోపల 3 భాగాలు ఉన్నాయి, 3 రకాల ఫలాలు వస్తాయి: జాతి, ఆయువు, భోగం. జాతి మార్చుకోలేము. మానవ జాతి వచ్చిందనుకోండి, మానవ జాతిలోనే ఉంటాం. దాన్ని మార్చుకోవడానికి వీలు కాదు ఎంత పురుషార్థం చేసినా. ఇక ఆయువును, భోగాన్ని మార్చుకోవచ్చు. మనకు 70 సంవత్సరాల ఆయువు ఉందనుకోండి, పురుషార్థం ద్వారా దాన్ని 100 సంవత్సరాలు తీసుకోవచ్చు, 200 సంవత్సరాలు తీసుకోవచ్చు. భోగము మామూలు కుటుంబంలో పుట్టామనుకోండి, మామూలు ఆర్థిక సుఖ సాధనాలతో పుట్టామనుకోండి, వాటిని మనము పురుషార్థం ద్వారా పెంచుకోవచ్చు. అయితే మనం పురుషార్థం చేసి పెంచుకోవచ్చు, మనము తప్పులు చేసి వచ్చిన ప్రారంధాన్ని కూడా తగ్గించుకోవచ్చు. ఆయువును తగ్గించుకోవచ్చు, చెడు అలవాట్ల వల్ల, చెడు పద్ధతుల వల్ల. అదేవిధంగా భోగాన్ని కూడా మనము తప్పుడు పనులు చేసి ఉన్న భోగాన్ని కూడా, ఉన్న సంపదను కూడా తగ్గించుకోవచ్చు. అంటే పురుషార్థం వల్ల పెంచుకోవచ్చు, పురుషార్థహీనులమై చెడు పనులు చేయడం ద్వారా తగ్గించుకోవచ్చు కూడా ప్రారంధాన్ని. కనుక మన ప్రారంధాన్ని పురుషార్థం ద్వారా, ప్రారంధాన్నే మనము భాగ్యం అంటాం. భాగ్యాన్ని మనము పురుషార్థం ద్వారా అధిగమించవచ్చు. అంటే పురుషార్థం చేసి ఇంకా గొప్ప ఆయువుని పెంచుకోవచ్చు, గొప్ప భోగాన్ని పెంచుకోవచ్చు. ఇప్పుడు ఇది ప్రారంధం ద్వారా మనకు లభించింది ఈ జన్మ. ఈ జన్మ ద్వారా మనము పురుషార్థం చేశాము. అంటే ఈ జన్మలో కూడా మనము కొంత కర్మాశయాన్ని పెంచుకున్నాము, పుణ్యకర్మాశయాన్ని పెంచుకున్నాము, పాపకర్మాశయాన్ని పెంచుకున్నాము. ఇక్కడ భోగము పోను అంటే ఇంతకుముందు వచ్చిన ప్రారంధం ఏదైతుందో ఆ ప్రారంధంతో పాటు ఇంతకుముందు సంచిత కర్మల్లో ఉన్న కర్మాశయము కలుపుకొని ఇప్పుడు సంచిత కర్మాశయంగా మారుతుంది. అంటే మనకు సంచిత కర్మాశయము ఎంతైతే ఉందో ఇప్పుడు ప్రారంధము
భోగించగా మిగిలింది ఎంతైతే ఉందో ఇదంతా మళ్ళీ సంచిత కర్మాశయంలో కలుస్తుంది. కలిసినప్పుడు అంటే ఇప్పుడు చేసుకున్న అంటే భోగించగా మిగిలిన కర్మాశయము, ఇప్పుడు చేసుకున్న కర్మాశయము, ఇంతకుముందు అంటే పూర్వజన్మల లోపల ఉన్న కర్మాశయము అన్నీ కలుపుకొని సంచిత కర్మాశయం పడుతుంది. ఈ సంచిత కర్మాశయం లోపల పుణ్యం ఎంతుంది, పాపం ఎంతుంది. అంటే పుణ్యము పాపము సమానమైనప్పుడు మానవ జన్మ వస్తుంది. అంటే పుణ్యము సమానం కంటే ఎక్కువ ఉన్నప్పుడు, అంటే పాపం కంటే ఎక్కువ ఉన్నప్పుడు మానవ జన్మ వస్తుంది. సమానం కంటే అధికంగా ఉన్న 50-50 ఉన్న 50 కంటే ఎబోవ్ ఉన్న పుణ్యము మానవ జన్మ వస్తుంది. ఈ 50 కంటే పుణ్య కర్మాశయము ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచి మానవ జన్మ వస్తుంది. ఇక పుణ్యం అనేది పాపం కంటే తక్కువ అయినప్పుడు, అంటే పుణ్యము 50 కంటే తక్కువ ఉన్నప్పుడు, అంటే 49 ఉంది, మరి పాపము 51 ఉందనుకోండి, అప్పుడు మానవ జన్మ రాదు. ఈ పుణ్యం ఎంతైతే తగ్గిపోతుంటుందో, అంటే 49, 48, 30, 20 ఇలా ఉన్న కొలది మనకు అంత నీచమైన జన్మలు వస్తుంటాయి. ఇది అంటే మనము ఈ జీవితాన్ని చాలించేటప్పుడు ఇంతకుముందున్న సంచిత కర్మాశయము, తర్వాత ఈ ప్రారంధం లోపల మిగిలిన కర్మాశయము, సంచిత అంటే ప్రారంధంలో మిగిలిన కర్మాశయము, తర్వాత ఈ జన్మలో చేసుకున్న అంటే ఈ జన్మలో చేసుకున్న కర్మలను క్రియామాన కర్మలు అంటారు. ఈ జన్మల్లో చేసుకున్న కర్మాల యొక్క కర్మాశయము ఇవన్నీ కలుపుకొని, అంటే సంచిత కర్మాశయము, ప్రారంధ కర్మలలో మిగిలిన కర్మాశయము, తర్వాత క్రియామాన కర్మల ద్వారా ఏర్పడ్డ కర్మాశయం, ఇవన్నీ కలిపితే ఇందులో పుణ్యం ఎంతుంది, పాపం ఎంతుంది, దాన్ని బట్టి మళ్ళీ మానవ జన్మ వస్తుంది. పుణ్యం మనకు పాపంతో సమానంగా ఉంటే మానవ జన్మ, సమానం ఉండాలి, సమానం కంటే అధికంగా ఉంటే మానవ జన్మ వస్తుంది. అలా మానవ జన్మ వస్తుంది. మానవ జన్మ వచ్చిన తర్వాత అంటే మానవ జన్మ లోపల మానవ జన్మ ఎలా వస్తుందంటే 50% పుణ్యము, 50% పాపము, అంటే 50% కంటే పుణ్యం సమానం ఉన్నా ఎక్కువ ఉన్నా అది మానవ జన్మ కారణమవుతుంది. ఈ మానవ జన్మ అంటే ఒక 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, ఒక మానవ జన్మకు సరిపడా ఈ సంచిత కర్మల్లోని కర్మాశయాన్ని తీసుకొని ఈశ్వరుడు ప్రారబ్ధ కర్మాశయంగా మనకు జన్మనిస్తాడు. అంటే మనకు సంచిత కర్మాశయం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే పుణ్యం కానీ పాపం కానీ చాలా ఎక్కువ ఉంటుంది. ఒక జన్మలో, ఒక మానవ జన్మ లోపల భోగించే విధంగా ఉండదు. ఒక మానవ జన్మ లోపల భోగించే అంత కర్మాశయాన్ని తీసుకొని ఏదైతే మనకు ఈశ్వరుడు ఇస్తాడో దాన్ని ప్రారబ్ధ కర్మాశయం అంటారు. అంటే ప్రారబ్ధ కర్మలు అంటారు. ఆ ప్రారబ్ధ కర్మాశయంతో జాతి ఆయుభోగం అనేటివి ఏర్పడతాయి. ఏర్పడితే మనకు జన్మ లభిస్తుంది. అంటే జన్మ లోపల కేవలము ప్రారబ్ధాన్ని మాత్రమే మనము భోగించవలసి ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల లోపల మనం అధికమైన పురుషార్థం చేయడం ద్వారా సంచిత కర్మాశయంలోని పుణ్యాన్ని కూడా తీసుకొని ఈశ్వరుడు మనకు గొప్ప ఫలాన్ని ఇవ్వచ్చు. అంటే సంచిత కర్మల లోపల, అంటే ప్రారంభ కర్మల లోపల అయితే ఎంతైతే పుణ్యం ఉందో పాపం ఉందో అదే రేషియోలో, అదే నిష్పత్తి లోపల సంచిత కర్మల లోపల కూడా పుణ్యము పాపం అనేటివి ఉంటాయి. అంటే ఆ పుణ్యము ఎక్కువనే ఉంటుంది, ఆ పాపం కూడా ఎక్కువనే ఉంటుంది. అంటే ఉదాహరణకి ప్రారంభ కర్మల లోపల 40% పాపం ఉంది, 60% పుణ్యం ఉందనుకోండి. సంచిత కర్మ లోపల 50%, అదేవిధంగా 40% పాపం ఉంటుంది, 60% పుణ్యం ఉంటుంది. కానీ ఆ పుణ్యము చాలా జన్మల నుంచి వస్తున్నది, ఆ పాపం కూడా చాలా జన్మల నుంచి వస్తుంది. అది అధికంగా ఉంటుంది ప్రారంధం కంటే. ఈ ప్రారంధం లోపల వచ్చింది ఒక జన్మకు సరిపడే ఉంటుంది, అది అనేక జన్మలకు సరిపడే అంత ఉంటుంది. మనము ఈ ప్రారంధంతో ఈ జన్మలకు వచ్చాము, మనం చాలా పురుషార్థం చేస్తున్నాం అనుకోండి. పురుషార్థం చేస్తున్నప్పుడు సంచిత కర్మల్లో ఉన్న పుణ్యము మనకు ఇప్పుడు సహకరిస్తుంది. అంటే ప్రారంధాన్ని మించిన ఫలము ఇవ్వడానికి కారణమవుతుంది. అదే నీచమైన కర్మలు చేశామనుకోండి, అంటే ఇప్పుడు అనుభవించే, అంటే ప్రారంధం కంటే కూడా ఎక్కువ దుఃఖాన్ని అనుభవించే పరిస్థితి కూడా వస్తుంది. అంటే ఆయువు భోగం అనేవి తగ్గిపోతాయి. ఎలా తగ్గిపోతాయంటే
ఇంతకుముందు ఉన్న సంచిత కర్మాశయం, తర్వాత ఇప్పుడు చేసుకున్న క్రియమాణ కర్మల వల్ల కూడా మన ప్రారంధం లోపల తెచ్చుకున్న, అంటే పుట్టుకతో తెచ్చుకున్న దానికంటే కూడా తక్కువ అనుభవించే అవకాశం ఉంటుంది. ఇక మనము పురుషార్థం చేయడం ద్వారా, అంటే ఇప్పుడు పురుషార్థం చేసి కర్మలు చేస్తున్నాం, క్రియమాణ కర్మలు చేస్తున్నాం. ఈ క్రియమాణ కర్మల యొక్క పుణ్యము ఇంకా కూడా మన మంచి కర్మలు చేసుకోవడం ద్వారా ఆ సంచిత కర్మలో ఉన్న పుణ్యకర్మాశయం కూడా తోడై మనకు గొప్ప గొప్ప ఫలాలు, ఊహించని ఫలాలు కూడా లభించవచ్చు. అలా మనము పురుషార్థం చేయడం ద్వారా ఇప్పుడు పుణ్యకర్మాశయం ఏర్పడుతుంది. ప్రారంభంలోని పుణ్యము, సంచిత కర్మల్లో ఉన్న కూడా పుణ్యాన్ని తీసుకొని ఈశ్వరుడు గొప్ప గొప్ప ఫలాన్ని ఇచ్చి మనకు అధికమైన సుఖాన్ని ఇవ్వడానికి కారణమవుతుంది. ఈ విధంగా సంచిత కర్మలు, ప్రారంధ కర్మలు, క్రియమాణ కర్మలు ఉన్నాయి. అంతేకాకుండా మనము చేసుకున్న దాన్ని కూడా ఒక్కొక్కసారి మనము సుఖాన్ని అనుభవించవచ్చు, దుఃఖాన్ని కూడా అనుభవించవచ్చు. వీటిని పరిణామ లేదా ప్రభావ కర్మలు అంటారు. అంటే ఇతరుల ద్వారా మనకు మంచి జరగవచ్చు, వాళ్ళు మనకు సహాయం చేయవచ్చు. చేసినప్పుడు ఆ సహాయం వాళ్ళు చేస్తుంటారు, కానీ దాన్ని భోగించడం ద్వారా మన పుణ్య కర్మాశయం అనేది నశిస్తుంటుంది. ఎవరైతే మనకు సుఖాన్ని ఇస్తారో ఆ సుఖాన్ని మనం భోగిస్తే ఆ సుఖం ద్వారా ఏమవుతుంది, మన పుణ్య కర్మాశయం అనేది నశిస్తుంది. మరి అదేవిధంగా ఒకరు మనకు దుఃఖాన్ని, కష్టాన్ని కలుగజేసింది అనుకోండి దుర్మార్గంతో, దానివల్ల ఏమవుతుంది, మనం దుఃఖాన్ని అనుభవిస్తాం. దుఃఖాన్ని అనుభవించడము మన కర్మాశయం వల్ల కాదు, వాళ్ళ యొక్క కర్మల వల్ల మనం దుఃఖాన్ని అనుభవిస్తున్నాము. దానికి ఏమవుతుంది, మన పాప కర్మాశయం అనేది నశిస్తుంది. అంటే దుఃఖం అనుభవిస్తే పాపం నశిస్తుంది, సుఖాన్ని అనుభవిస్తే పుణ్యం నశిస్తుంది. అంటే మనం దుఃఖం అనుభవించడం ద్వారా మన యొక్క పాపాన్ని నశింపజేసుకుంటాము. అంటే మన కర్మాశయం ద్వారా దుఃఖాన్ని అనుభవించిన మన పాప కర్మాశయమే నశిస్తుంది. ఇతరుల దుర్మార్గం వల్ల మనం దుఃఖాన్ని అనుభవించిన మన పాప కర్మాశయమే నశిస్తుంది. పాపం నశించడం ద్వారా పుణ్యం యొక్క నిష్పత్తి పెరుగుతుంది, పుణ్యం యొక్క పర్సంటేజ్ పెరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఈశ్వరుడు క్షతపూర్తి చేస్తాడు. అంటే ఇతరుల ద్వారా మనకు దుఃఖం వచ్చినా మన పాపమే నశిస్తుంది. అయితే ఇతరులు మనకు అలా పాపం చేయడం ద్వారా వాళ్ళకు పాప కర్మాశయం పెరుగుతుంది, వాళ్ళకు పాపం పెరుగుతుంది, మనకు పాపం నశిస్తుంది. అదేవిధంగా ఇతరులు మనకు పుణ్యం, అంటే మనకు సుఖాన్ని ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే మన పుణ్యకర్మాశయం నశిస్తుంది, వాళ్ళ పుణ్యకర్మాశయము పెరుగుతుంది. ఈ విధంగా ఈశ్వరుడు క్షతపూర్తి చేస్తాడు. అంటే మన కర్మాశయమే కాకుండా ఇతరుల యొక్క కర్మల వల్ల కూడా మనము దుఃఖాన్ని, సుఖాన్ని అనుభవించడానికి వీలుంటుంది. దీన్నే పరిణామ లేదా ప్రభావ కర్మలు అంటారు. పరిణామ అంటే వ్యక్తిగతంగా చేస్తే పరిణామం, మన ఒక్కరి కోసమే వాళ్ళు లాభాన్ని చేసినా నష్టాన్ని చేసినా దాన్ని పరిణామ కర్మ అంటారు. కానీ కొంతమంది మహాపురుషులు లోక కళ్యాణం కోసం చేస్తారు చూడండి, దానిలో కూడా మనము సుఖాన్ని భోగిస్తాము, సుఖ భాగస్వాములు అవుతాము, దాన్ని ప్రభావ కర్మ అంటారు. అదేవిధంగా ఒక దుర్మార్గుడు వల్ల కూడా అందరికీ నష్టం జరుగుతుంది సమాజం లోపల, అందులో కూడా మనం భాగస్వామ్యం, దుఃఖ భాగస్వామ్యాన్ని పొందుతాము, దాన్ని కూడా ప్రభావ కర్మ అంటారు. ఇతరుల వల్ల కూడా మనము, అంటే ఒక వ్యక్తి ద్వారా సమాజము నష్టాన్ని కూడా పొందవచ్చు, లాభాన్ని పొందవచ్చు. నష్టాన్ని పొందిన, లాభాన్ని పొందిన దాన్ని ప్రభావ కర్మ అంటారు. నష్టం చేసిన వాడికి ఏమవుతుంది, పాపము పెరుగుతుంది. మనము కష్టం అనుభవించిన వాళ్లకు పాపం అనేది క్షీణిస్తుంది. ఈ విధంగా పరిణామ ప్రభావ కర్మలు అనేటివి కూడా ఉంటాయి. ఇక ఈ పరిణామ ప్రభావ కర్మలు సంచిత, ప్రారబ్ధ, క్రియామాణ కర్మలే కాకుండా ఇంకా శుక్ల కర్మలని ఉంటాయి, శుక్ల కృష్ణ కర్మలని ఉంటాయి, కృష్ణ కర్మలని ఉంటాయి. అంటే మనము కొన్ని కర్మలు చేస్తే వాటి వల్ల పాపం కానీ పుణ్యం కానీ మనకు అంటుకోదు, అంటే పాప పుణ్య కర్మాశయాలు తయారు కావు. వాటిని శుక్ల కర్మలు అంటారు. ఇట్లాంటి శుక్ల కర్మల లోపల ఉదాహరణగా మనము ధ్యానము, స్వాధ్యాయనం తీసుకోవచ్చు. ఈ ధ్యానము, స్వాధ్యాయనం వల్ల మనకు పాపం కానీ పుణ్యం కానీ రెండు కలగకుండా ఉంటాయి. ఇక నిష్కామ కర్మలు కూడా,
నిష్కామ పుణ్యకర్మలు కూడా వాటిని కూడా శుక్లకర్మలే అంటారు. వీటి వల్ల మనకు కర్మాశయం ఏర్పడిపోతే జన్మ లభించదు. జన్మ లభించకుంటే జన్మరాహిత్యం. జన్మరాహిత్యం వల్ల ఏమి మనకు మోక్షం కలుగుతుంది, ముక్తి లభిస్తుంది. వాటిని శుక్లకర్మలు అంటారు. ఇక శుక్లకృష్ణ కర్మలు అంటే ఏంటంటే మానవ జన్మ, అంటే మానవ జన్మ కోసం చేసుకునే కర్మలన్నీ కూడా శుక్లకృష్ణ కర్మలు ఉంటాయి. వీటి వల్ల మనకు మానవ జన్మ లభిస్తుంది. శుక్లకర్మల వల్ల జన్మరాహిత్యం లభిస్తుంది. శుక్లకృష్ణ కర్మల వల్ల మానవ జన్మ లభిస్తుంది. ఇక కృష్ణ కర్మలు అంటే చెడు కర్మలు. ఈ చెడు కర్మల వల్ల మనకు భోగయోనుల జన్మ లభిస్తుంది. అంటే పాపము అధికంగా ఉంటుంది కనుక భోగయోనుల జన్మ లభిస్తుంది. అంటే ఈ పక్షులు అంటే రకరకాల జంతువులు, వృక్షాల జన్మలు, క్రిమి కీటకాల జన్మలు లభిస్తాయి. ఇవి ఎలా లభిస్తాయి? కృష్ణ కర్మల వల్ల, అంటే దుష్ట కర్మల వల్ల లభిస్తాయి. ఇక్కడ శుక్ల కర్మలు అంటేనేమో నిష్కామ పుణ్యకర్మలు, శుక్ల కృష్ణ కర్మలు అంటే సకామ పుణ్యకర్మలు. ఇక కృష్ణ కర్మలు అంటే పాపకర్మలు. అంటే పాపకర్మల వల్ల భోగయోనుల జన్మ లభిస్తుంది. ఇక పాపము పుణ్యము మిక్స్డ్ కర్మలు చేయడం ద్వారా అంటే కృష్ణ శుక్ల కర్మల వల్ల మానవ జన్మ లభిస్తుంది. అంటే ఇది శుక్ల కర్మలు కృష్ణ కర్మలు సమానంగా ఉంటాయి. అంటే సమానంగా ఉన్న శుక్ల కర్మలు అధికంగా ఉన్న మానవ జన్మ లభిస్తుంది. ఇక కేవలం శుక్ల కర్మలు అంటే ఇవి నిష్కామ పుణ్యకర్మలు. వీటి వల్ల జన్మరాహిత్యం లభిస్తుంది, అంటే ముక్తి లభిస్తుంది. ఈ విధంగా కర్మలు మనము అర్థం చేసుకోవాలి. కర్మ సిద్ధాంతం అర్థం కావాలంటే కర్మలు అంటే ఏందో అర్థం చేసుకోవాలి. వేదం ఏం చెప్తుంది? మంచి కర్మలు చేయాలని చెప్తుంది. అంటే మంచి కర్మలు చేయాలని చెప్తుంది. మంచి కర్మలు కూడా నిష్కామంగా చేయాలని చెప్తుంది వేదం. రెండు రకాల కర్మలను చేయాలని చెప్తుంది. సకామ పుణ్యకర్మలు, నిష్కామ పుణ్యకర్మలు చేయాలని వేదం చెప్తుంది. కృష్ణ కర్మలు చేయకూడదని చెప్తుంది. అంటే పాపపు కర్మలు చేయకూడదని చెప్తుంది. వేదాన్ని ఎందుకు చదవాలంటే మనము పుణ్యకర్మలు చేయడానికి, సకామ పుణ్యకర్మలు చేయడానికి, నిష్కామ పుణ్యకర్మలు చేయడానికి వేదాన్ని మనం చదవాలి. ఇక పాపపు కర్మలు వదలాలి. పాపపు కర్మలు వదలడం ద్వారా మనకు సుఖం లభిస్తుంది, సమాజానికి కూడా సుఖం లభిస్తుంది. పుణ్యకర్మలు చేయడం ద్వారా మనకు లాభం కలుగుతుంది, సమాజానికి లాభం కలుగుతుంది. కాకుంటే సకామ పుణ్యకర్మలు చేయడం ద్వారా సమాజానికి లాభం కలుగుతుంది, నిష్కామ పుణ్యకర్మల వల్ల కూడా సమాజానికి లాభం జరుగుతుంది. కానీ సకామ పుణ్యకర్మల ద్వారా సమాజానికి లాభం జరుగుతుంది, మనకు జన్మ లభిస్తుంది. ఈ జన్మ లోపల సుఖం లభిస్తుంది, సుఖకరమైన జన్మలు లభిస్తాయి మంచి కర్మలు చేయడం ద్వారా. కానీ జన్మ అనేది దుఃఖానికి కారణం కనుక, అంతకంటే అత్యుత్తమ స్థితి బ్రహ్మప్రాప్తి కనుక దానికోసం మనం నిష్కామ కర్మలు చేయాలని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు. నిష్కామ కర్మలు సకామ పుణ్యకర్మల కంటే గొప్పవి అని. నిష్కామ పుణ్యకర్మలు సకామ పుణ్యకర్మల కంటే గొప్పవి. ఎందుకంటే అవి ముక్తిని ప్రసాదిస్తాయి. అంటే మోక్షాన్ని, ముక్తి అన్న, మోక్షం అన్న, బ్రహ్మప్రాప్తి అన్న ఇవన్నీ కూడా ఒకటే అర్థం. వాటిలో ఉన్నంత సుఖము, ఒక పరాంత కాలము ఈ జీవుడు ఎలాంటి దుఃఖాలు లేకుండా కేవలము సుఖాన్ని భోగించే బ్రహ్మప్రాప్తి అనేది నిష్కామ పుణ్యకర్మల వల్ల లభిస్తుంది. కానీ సకామ పుణ్యకర్మలు ఒక జన్మకు మంచి జన్మ లభించడానికి కారణమవుతాయి. అంటే మంచి జన్మ అంటే మంచి జాతిలో మంచి ఆయువు, మంచి భోగంతో మనం జన్మించడానికి సకామ పుణ్యకర్మలు సహకరిస్తాయి. కానీ నిష్కామ పుణ్యకర్మలు ఇక జన్మనే లభించకుండా ఎలాంటి దుఃఖం లేని బ్రహ్మానందం పొందే ముక్తిని ప్రసాదిస్తాయి నిష్కామ పుణ్యకర్మలు. అందుకే జ్ఞానం తెలిసిన వాళ్ళు నిష్కామ పుణ్యకర్మలే చేస్తారు. అంటే పుణ్యకర్మలే చేస్తారు కానీ నిష్కామంగా చేస్తారు. ఎలాంటి వాళ్ళకు భౌతికమైన ఫలాన్ని ఆశించరు. భౌతికమైన ఫలాన్ని ఆశిస్తే అది సకామ పుణ్యకర్మ అవుతుంది. భౌతికమైన
కర్మలు అంటే భౌతికమైన, అంటే పుణ్యమే చేస్తారు కానీ భౌతికమైన కోరిక అనేది ఉంటుంది. భౌతికమైన కోరిక 3 రకాలు. ఈషణత్రయం అంటే లోకైషణ కోసమైనా చేస్తారు, పుత్రైషణ కోసమైనా చేస్తారు, విత్తైషణ కోసమైనా. అంటే విత్తైషణ, లోకైషణ, పుత్రైషణ లేకుండా చేసే కర్మల్ని నిష్కామ కర్మలు అంటారు. దీన్నే కర్మయోగం అంటారు. మనము అంటే జ్ఞానాన్ని సంపాదిస్తే నిష్కామ పుణ్యకర్మలే చేయాలనే ఉద్దేశం కలుగుతుంది. జ్ఞానం అదే బోధిస్తుంది. అంటే వివేకం అంటే ఏంది? అంటే విశేషమైన జ్ఞానం కలిగినప్పుడు వివేకం కలుగుతుంది. అంటే సంపూర్ణమైన జ్ఞానాన్ని మనం పొందితే మనకు వివేక జ్ఞానం ఉదయిస్తుంది. వివేక జ్ఞానము వైరాగ్యానికి కారణమవుతుంది. అంటే వైరాగ్యం అంటే నిష్కామంగా కర్మలు చేయడం. కర్మలు చేస్తాడు, కర్మలు చేయకుండా ఎప్పుడు కూడా మనిషి ఉండలేడు. కర్మలు చేస్తాడు కానీ నిష్కామంగా చేస్తాడు. దాన్నే వైరాగ్యం అంటారు. ఆ వైరాగ్యము సమాధి ప్రాప్తికి కారణమవుతుంది. వైరాగ్యం లేకుండా సమాధి లభించదు. అంటే నిష్కామ కర్మలు చేసినప్పుడే వైరాగ్యము, వైరాగ్యం వల్లే నిష్కామ కర్మలు. నిష్కామ కర్మలు చేయాలి అంటే మనకు వైరాగ్యం రావాలి. వైరాగ్యం రావాలంటే వివేక జ్ఞానం ఉండాలి. వివేక జ్ఞానం ఉండాలంటే సంపూర్ణ జ్ఞానాన్ని మనం పొందితేనే వివేక జ్ఞానం లభిస్తుంది. వివేక జ్ఞానం వల్ల వైరాగ్యం లభిస్తుంది. ఆ వైరాగ్యము నిష్కామ కర్మలను ప్రోత్సహిస్తుంది, నిష్కామ కర్మలకు ప్రేరేపిస్తుంది. నిష్కామ కర్మల వల్ల సమాధి ప్రజ్ఞ కలుగుతుంది. సమాధి ప్రజ్ఞ వల్ల ఆత్మదర్శనం, పరమాత్మ దర్శనం కలుగుతుంది, జీవన్ముక్తి లభిస్తుంది. ఇక నిష్కామ కర్మలు అంటే మనిషి నిష్కామ కర్మలు చేయాలంటే వైరాగ్యం రావాలి. వైరాగ్యం అంటే ఏంటిది? అవిద్య దూరం కావాలి. అవిద్య వల్ల మనకు వాసనలు కలుగుతాయి. వాసనలను మనం వదిలిపెట్టాలంటే, అంటే కామాన్ని మనం అంటే కోరికలు లేకుండా, అంటే ఎలాంటి ఫలాన్ని ఆశించకుండా నిష్కామ కర్మలు చేయాలంటే మన లోపల అవిద్య దూరం కావాలి. అవిద్య దూరం అయితేనే మనం నిష్కామ కర్మలు చేస్తాం. నిష్కామ కర్మలు చేయాలంటే అవిద్య దూరం. అవిద్య దూరం అయితే అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశం అనే పంచక్లేశాలు దూరం అవుతాయి. అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము, వీటిని పంచక్లేశాలు అంటారు. అవిద్య దూరం అయితే మిగతా 4 క్లేశాలు కూడా దూరం అయిపోతాయి. క్లేశాలు దూరం అయితేనే మనము నిష్కామ కర్మలు చేయగలము. క్లేశాలు ఉన్నన్ని రోజులు నిష్కామ కర్మలు చేయలేము. క్లేశాలు దూరం కావాలంటే మనకు జ్ఞానం అనేది అవసరం. అందుకే వేదాధ్యయనం చేయాలి, జ్ఞానాన్ని అర్జించాలి. జ్ఞానాన్ని అర్జించి ఏది పుణ్యమో ఏది పాపమో తెలుసుకోవాలి. పుణ్యకర్మలు చేస్తూ చేస్తూ పుణ్యకర్మలను కూడా నిష్కామంగా చేసే స్థితికి ఎదగాలి. ఆ విధంగా వైరాగ్యాన్ని పొంది సమాధి స్థితిని పొంది సంప్రజ్ఞాత, అసంప్రజ్ఞాత సమాధి పొందాలి. సంప్రజ్ఞాత సమాధి అంటే ఆత్మదర్శనాన్ని కలిగిస్తుంది. అసంప్రజ్ఞాత సమాధి పరమాత్మ దర్శనాన్ని కలిగిస్తుంది. సంప్రజ్ఞాత సమాధి లోపల మనకు 25 తత్వాల దర్శనం కలుగుతుంది. 25వ తత్వము ఆత్మదర్శనం. ఆ తర్వాత అసంప్రజ్ఞాత సమాధి కోసము ఈ మనుషుడు ప్రయత్నం చేసి తర్వాత అసంప్రజ్ఞాత సమాధి కూడా పొందుతాడు. అసంప్రజ్ఞాత సమాధి లోపల 26వ తత్వం అయిన పరమాత్మ దర్శనం లభిస్తుంది. అదే జీవన్ముక్తి, బ్రహ్మప్రాప్తి, మోక్షము, ముక్తి అని అంటారు. ఇక జీవన్ముక్తి పొందిన తర్వాత అంటే జీవించి ఉండగానే మనకు అసంప్రజ్ఞాత సమాధి అంటే పరమాత్మ దర్శనం కలుగుతుంది. ఆ తర్వాత ఎప్పుడైతే శరీరాన్ని వదులుతామో అప్పుడు నితాంత ముక్తి లభిస్తుంది. నితాంత ముక్తి లభించడం ద్వారా జన్మరాహిత్యం పొంది శరీరం యొక్క సంబంధం పూర్తిగా తెగిపోయి ఇక ఈ జీవుడు ఆ బ్రహ్మ లోపల మోక్షానందాన్ని అనుభవిస్తాడు. అది మానవుడి యొక్క ముఖ్యమైన లక్ష్యం. ఓ